మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేశారు అధికారులు. ఇక సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ముందస్తుగా ఆలయాన్ని మూసివేశారు అధికారులు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. మంజీరా నదికి వరద తగ్గిన తర్వాత ఆలయాన్ని తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలు వరదలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బ్యారేజీలన్నీ ముఖ్యంగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆలయాన్ని అయితే తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి అయితే పెరిగింది. మంజీరా నదికి వరద ఎక్కువ రావడంతో మస్తుగా ఆలయాన్ని మూసివేసి రాజగోపురం వద్ద ఉన్న పూజలు చేస్తున్నారు. మంజీరా వరద ఉధృతి పెరిగిన క్రమంలో రెగ్యులర్ గా ఇలా చేస్తూ ఉంటారు. ఎగువన అంటే అటు కామారెడ్డి, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే వరద ప్రభావం ఎక్కువగా సింగూరు ప్రాజెక్టులకు వరద ఇప్పుడే సింగూరు ప్రాజెక్టు కు ఇంట్లో 7,000 క్యూసెక్లు, అవుట్లో 7,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే మాత్రం ఇంకా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింగూరు ప్రాజెక్టుకు 29 టీఎంసీల పూర్తి స్థాయి నీటి పట్టం ఉండగా ఆ ప్రస్తుతానికైతే 22 టీఎంసీల నీరు అయితే చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు లేకపోయినప్పటికీ ఆ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ ముందస్తుగా ఏడుపాయల అధికారులు అయితే చర్యలు చేపట్టారు. దీంతో భక్తులకు కూడా ముందస్తుగా సమాచారం ఇచ్చారు. భక్తుల దర్శనాలు కూడా రద్దు చేసుకోవాలని చెప్పి తెలియజేశారు. ఆ ఏడుపాయల ఆలయం పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందస్తుగానే సమాచారం ఇస్తే వారి దర్శనాలు ఆ తర్వాత ముందస్తు ప్లానింగ్స్ రద్దు చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఆలయ అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారి ఇతర సమీప పరిసర జిల్లాల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు లేకపోయినప్పటికీ ఆ ఇతర ప్రాంతాల్లో ఉండే ఎగువన కురుస్తున్న వర్షాలు ఇక్కడ ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. అయితే నగేష్, ఎన్ని రోజుల వరకు ఆలయం మూసివేసే అవకాశం ఉంది? ఏడుపాయల ఆలయం తాత్కాలికంగా మూసివేశారు. అంటే ప్రస్తుతానికి ఒక వారం నుంచి 15 రోజుల పాటు ఇలాంటి చర్యలు అయితే కొనసాగుతాయి. రెగ్యులర్ గా ఇది జరిగే తంతుగా చెప్పుకోవచ్చు. వరద ఉధృతి తగ్గాక 2-3 రోజుల ముందుగానే ఇలాంటి ఏవైతే ఒకవేళ ఆలయం తెరిచే అవకాశం ఉంటే ముందుగా సమాచారం అయితే ఇస్తారు. భక్తులకు కావచ్చు, ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకోవాల్సి ఉన్న వారికి అయితే ముందుగా సమాచారం అందుతుంది. ఆలయ ఈవో కావచ్చు, తర్వాత దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు నీటి మన పారుదల శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ తోనే ఇది ఎప్పుడు తీస్తారనేది చెప్తారు. అయితే ప్రస్తుతానికైతే ఒక 10-15 రోజుల తర్వాతే ఏడుపాయల అమ్మవారి ఆలయం తిరిగి తెరిచే అవకాశం ఉంటుంది. రాజగోపురం వద్ద పూజలు అయితే కొనసాగుతుంటాయి. పూజలకు ఏ విధమైన ఆటంకం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్.